ఆంధ్ర వనితా విహార్ అని బోర్డున్న గేటులో నుంచి సుడిగాలిలా బయటకు దూసుకువచ్చింది జయంతి. గేటుకు 10 బారల్లో ఉన్న బస్టాప్ వైపు గబగబా అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయింది. పరీక్షగా చూస్తే జయంతిలో నరనరం ఏదో అస్పష్టమైన ఉద్విగ్న భావంతో వణుకుతున్నట్లుంది. మొహం ఎర్రబడింది, పెదవులు అదురుతున్నాయి. నుదుటి మీద సన్నగా చెమట పట్టింది. కళ్లల్లో తిరగబోతున్న నీళ్లని బలవంతాన ఆపుకోవాలని ఒంట్లో ఉన్న శక్తినంతా కూడపట్టుకొని ప్రయత్నం చేస్తున్నట్లు క్రింద పెదవిని రక్తం వస్తుందేమో అన్నంత గట్టిగా పళ్ల మధ్య నొక్కిపట్టింది. వెధవ బస్సు, ఇదో గోల, కావాలనుకున్నప్పుడు చచ్చినా రాదు. చుట్టుపక్కల ఎక్కడా కనుచూపు మేరలో రిక్షా కూడా కనిపించకపోవటంతో తనని తనే తిట్టుకుంది. తిట్టుకున్నా స్టాప్లో నిలబడక తప్పలేదు. తొందరపడ్డావేమో, బంగారం లాంటి ఉద్యోగం చేతులారా వదులుకొని వచ్చావు. జయంతి మనసులో అంతరాత్మలాంటిది సన్నగటం ప్రారంభించింది. తొందరపడ్డానా? అది బంగారం లాంటి ఉద్యోగమా? అడుగడుకి నా వ్యక్తిత్వానికి పరీక్ష. అడుగడుకి నా వ్యక్తిత్వాన్ని చంపి నేను అక్కడున్న అందరిలోకి అధమం అని ప్రతిక్షణం గుర్తు చేసే ఆ ఉద్యోగం అసలు ఇన్నాళ్లు ఓపిక తెచ్చుకొని చేయటం నాదే బుద్ధి తక్కువ. ఎర్రబడిన మొహంతో బస్సు వైపు తలతిప్పి చూస్తున్న జయంతి అంతరాత్మని కసురుతూ అంది. కాని నీ ఆత్మాభిమానం అన్నం పెట్టదే మరి. పెట్టకపోతే పోయింది. వెధవ అన్నం తినడం మానేస్తాను. నువ్వు మానేయగలవు, సంతోషమే. కాని బామ్మకేమని చెబుతావు? ఆవిడసలే గుండెదడు మనిషి. కాస్త ఈ ఉద్యోగం దొరికిన తర్వాత మనశ్శాంతిగా కృష్ణ రామ అనుకుంటోంది. అవును, నిజమే. బామ్మకేమని చెప్పాలి? జయంతి నిస్సహాయంగా చూసింది. వెంటనే కోపం వచ్చింది. బామ్మకి చెప్పను. చెప్పకుండా ఇంకోటేదైనా చూసుకొని అప్పుడు చెబుతాను. ఇంకోటి వెంటనే తొందరగా దొరకాలంటే మాటలా? జయంతి బ్యాగ్లో ఉన్న 2 రూపాయల చిల్లర కళ్ల ముందు మెదిలింది. వెంటనే కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. తనకేం తెలుసు? ఆంధ్ర వనితా విహార్ సెక్రటరీ అంటే గొప్పవాళ్లతో పరిచయం అయ్యి తను కూడా గొప్పదైపోవచ్చుననుకుంది. వాళ్ళింత అసూయాపరులని, ఎదుటివాళ్లని డబ్బుతో తప్ప గుర్తించరని, హోదా ఉంటే కాని లెక్కపెట్టరని, ఇంత మూర్ఖులని అనుకోలేదు. మూర్ఖులేం కాదు. అసలు ఎదుటివాళ్లతో సమానులని గుర్తుపట్టటానికి ఇష్టపడరు. పోనీ తన సంగతి వదిలేసేయి. కానీ వాళ్లల్లో వాళ్లకెన్ని పోట్లాటలు, మనిషి వెనక మనిషి మాటలు, బోలెడని అబద్ధాలు వాళ్లు చెబుతారు, ఎదుటివాళ్లని చెప్పమంటారు. అవన్నీ కూడా తను లెక్క పెట్టుకోలేదు. వాళ్ళు చెప్పినట్టే చేయటానికి సిద్ధపడింది. కాని ఇదేమిటి? ఆ సంఘటన గుర్తొస్తూనే జయంతి ఒంటి నిండా గొంగళి పురుగులు పాకినట్టయింది. చదువు, సంస్కారం ముసుగు వేసుకున్న క్రూరత్వం, రాక్షసత్వం. ఎటో చూస్తూ ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతికి తన పక్కగా నల్లటి కారు ఆగటం కానీ, అందులో నుంచి తెల్లటి బట్టల్లో ఉన్న వ్యక్తి హలో అనటం కానీ క్షణంసేపు గమనించలేదు. హలో, మిమ్మల్నే. రోడ్డు మీద నిలబడే నిద్రపోతున్నారా? జయంతి కళ్ళు విప్పి చూసింది. ఎదురుగుండా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాజశేఖరం. జయంతి చప్పున కంట్లో నలకపడిన దానిలా 2 కళ్ళు గట్టిగా తుడుచుకుంది. కానీ త్వరలో సుళ్ళు తిరుగుతున్న నీళ్లు జయంతి గట్టిగా వత్తిన కొద్దీ మరింత ఉబ్బికినాయి కానీ తగ్గలేదు. ఇది రాజశేఖరం దృష్టిని దాటిపోలేదు. బస్సు కోసం వెయిట్ చేస్తున్నారా? రండి, డ్రాప్ చేస్తాను అన్నాడు. ఆ రోజు డోర్ వేసేసుకొని వెళ్ళిపోయిన మనిషి ఈరోజు మళ్లీ వంగి అలాగే తీస్తూ అన్నాడు. థ్యాంక్స్, అక్కర్లేదు. ఈ ప్రపంచంలో ముఖ్యంగా ఈ సమయంలో జయంతి కల్లో కూడా కలుసుకోకూడని వ్యక్తి రాజశేఖరం. అతని జ్యోతిష్యం గుర్తుకొచ్చిన జయంతి వెంటనే మొహం తిప్పేసుకుంది. ఇంటి దగ్గర దించిన తర్వాత థ్యాంక్స్ చెబుదురుగాని రండి అన్నాడు. వనితా విహార్లో ఉండే అందరికీ ఉన్న జబ్బే ఇతనికి ఉంది. తాము చెప్పిన మాటలని అవతలి వాళ్లు శిరసా వహించాలి. రండి, డ్రాప్ చేస్తాను. అతని కళ్ళు జయంతిని పరిశీలనగా చూస్తున్నాయి. నో థ్యాంక్స్, బొంగురుపోతున్న కంఠంతో అంది. మీరు మూడ్లో లేనట్టున్నారే, నవ్వుతూ అన్నాడతను. జయంతికి ఒళ్ళు మండింది. మహా తన మూడు అర్థం చేసుకునేవాడిలా అడుగుతున్నాడు. దూరంగా బస్సు వస్తున్న జాడే లేదు. పోనీ వెళ్ళిపోతే? కళ్ళు మూసుకుంటే 10 నిమిషాల్లో ఇంటికి చేరుకోవచ్చు. జయంతి వచ్చి కారులో కూర్చుంది. మీకు తలుపు వేయటం రాదులా ఉంది, కొంచెం బలంగా వెయ్యాలి. శేఖరం జయంతి మీద నుంచి వంగి తలుపు బలంగా లాగివేశాడు. కార్ స్టార్ట్ అయింది. అయితే ఆ రోజు అతనికి కూడా గుర్తుందన్నమాట. ఏమిటి విశేషాలు? డ్రైవ్ చేస్తూ అడిగాడతను. మీకు తెలియనివేముంటాయి? ఈరోజు కాకపోతే రేపైనా తెలిసి తీరుతుంది అనుకుంది జయంతి. నేను ఆ రోజు మిమ్మల్ని డ్రాప్ చేసిన మర్నాడే బెంగళూరు వెళ్ళిపోయాను. అక్కడ మేం టెక్స్టైల్ ఒకటి తెరుస్తున్నాం. మధ్య మధ్య అప్పుడప్పుడు వచ్చి 2 రోజులున్నా ఇక్కడ సంగతులేవి నాకు తెలియవు. నిదానంగా వెనక్కు జారగిలబడి కూర్చొని ఒక చేత్తోనే డ్రైవ్ చేస్తూ మిమ్మల్ని చూడగానే ఏదో విశేషం ఉందనిపించింది అన్నాడు.
జయంతి చురుగ్గా తల తిప్పి అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. అతను ఇటువైపు చూడలేదు. ఉద్యోగం ఎలా ఉంది? అడిగాడు. మీ జోస్యం నిజమైంది అంది. అంటే? తల తిప్పి చూస్తూ అడిగాడు. అంటే ఏం లేదు, నేను రిజైన్ చేసేశాను అంది. కళ్లల్లో నిండబోతున్న నీళ్లని బలవంతాన ఆపుకుంటూ అంది జయంతి. ఎప్పుడు? కార్ సడన్ బ్రేక్తో ఆగిపోయింది. శేఖరం పూర్తిగా జయంతి వైపు తిరిగాడు. ప్లీజ్ నన్ను కొంచెం త్వరగా ఇంటికి తీసుకెళ్ళండి. బామ్మకి ఒంట్లో బాగాలేదు కూడాను. శేఖరం చూపుల్ని తప్పించుకోవటానికి మొహాన్ని పూర్తిగా పక్కకు తిప్పుకుంటూ అంది. 5 నిమిషాల్లో దించేస్తాను. మీరు సరిగ్గా చెప్పండి. ఎప్పుడు మీరు రిజైన్ చేసింది? ఈ రోజున, ఈ పూటే. పళ్ళు బిగబట్టి ఎలాగో అంది. తనకేమో ఏడుపు వచ్చేస్తుంటే తనేమో వదలకుండా తీరిగ్గా కారు ఆపి కూర్చున్నాడు. కారణం? అడిగాడు. తల తిప్పి ఒకసారి గిరుక్కున అతని వైపు చూసిన జయంతి మరుక్షణంలో హ్యాండిల్ మీద చెయ్యి వేసి డోర్ తెరుస్తూ థ్యాంక్స్, నేను నడిచి వెళ్ళిపోగలను అంది. అరెరే, మై గాడ్, ఆగు! శేఖరం చెయ్యి వారిస్తూ గబుక్కున కంగారుగా జయంతి చేతిమీద పడి హ్యాండిల్ని గట్టిగా పట్టుకుంది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. జయంతి మొహం ఎర్రబడింది. కళ్ళ నిండా సుళ్ళు తిరుగుతున్న నీళ్లు ఏ క్షణాన్నైనా బుగ్గల మీదకు కారవచ్చన్నట్లున్నాయి. శేఖరం చెయ్యి అనుకోకుండా జయంతి చెయ్యి మీద బిగుసుకుంది. వెంటనే చేతిని తీసేసి కారు స్టార్ట్ చేశాడు. కాని కారు చాలా నిదానంగా పోతోంది. శీతాకాలపు సాయంత్రం అస్తమిస్తున్న సూర్యబింబం తాలూకు ఎరుపు ప్రపంచాన్ని చుట్టేసి కంటికి కనిపిస్తున్న ప్రతి వస్తువుని అదో మాదిరిగా చూపించసాగింది. మెల్లగా డ్రైవ్ చేస్తున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే కారణం చెప్పటం ఇష్టం లేకపోతే అడగను, కానీ రెసిగ్నేషన్ ఎవరికిచ్చారు మీరు అని అడిగాడు. సుమిత్రాదేవికి. సరే, రేపుదయం ఆవిడే స్వయంగా వచ్చి బ్రతిమిలాడి మిమ్మల్ని తీసుకువెళ్తుంది అన్నాడు. థ్యాంక్స్. ఒకసారి కాదని వదిలేసి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ అడుగు పెట్టడం అనేది జన్మలో జరగని పని అంది జయంతి. శేఖరానికున్న పలుకుబడి ఆమెకు తెలుసు. కానీ ఆ దయాధర్మం తనకేం అక్కర్లేదు. మరేం చెయ్యాలని? ఇంకేదైనా దొరికే వరకైనా చెయ్యాలిగా అన్నాడతను. ఇంకోటి చూసుకునేదాకా ఇది చెయ్యాలని ఎక్కడుంది అడిగింది జయంతి. శేఖరం మాట్లాడలేదు. కొంచెంసేపైన తర్వాత జయంతి మళ్ళీ తనే, మీకు చేతనైతే ఇంకెక్కడైనా ఎంత చిన్నదైనా సరే అడుగడుక్కి వ్యక్తిత్వం చంపుకోవాల్సిన అవసరం లేని ఉద్యోగం చూపించండి అంది. నేనిక్కడ కారు ఆపుతాను, మీరేమీ అనకండి అన్నాడు శేఖరం. శేఖరం రోడ్డు వారగా కారు ఆపుతూ అన్నాడు. ఆమె ఈసారి అభ్యంతరం పెట్టలేదు. రోడ్డు మీద లైట్లు వెలిగాయి. వెలుగుతున్న ఆ లైట్లలో ఒకదాన్నుంచి కాంతి చెట్ల కొమ్మల మధ్య నుంచి దూసుకువచ్చి జయంతికి శేఖరానికి మధ్యగా గీతలా పడిన ఆ లైటును కళ్ళు వాల్చుకొని చూస్తూ ఉండిపోయింది జయంతి. ఉన్నట్లుండి ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అన్నాడతను. ఆలస్యమైనా పర్వాలేదు, అసలు దొరుకుతుందనే ధైర్యం ఉంటే చాలు అంది. శేఖరం మళ్ళీ ఆలోచనలో పడ్డాడు. జయంతికి బ్యాగ్లో చిల్లర కళ్ల ముందు మెదిలింది. ఏం చేయగలదు తను? అక్కడికి తనెంత సహనం చూపించింది. తను చూపుతున్న సహనం అవతలి వాళ్ళు అసమర్థతగా తీసిపారేశారు. పోనీ నా సెక్రటరీగా ఉండకూడదు హఠాత్తుగా అన్నాడతను. తమాషాకిది సమయం కాదు, రోషంగా అంది. అంతా మూర్ఖుణ్ణి కాను. నా సెక్రటరీ ఊరు వెళ్ళి 20 రోజుల పైనే అయ్యింది. తల్లికి సుస్థిగా ఉందిట. మరో నెల వరకు రాలేనని రాశాడు. ఒకవేళ అతను మధ్యలో వచ్చినా ఈ లోపల నేను మీకు ఇంకో పని చూపించలేకపోను అన్నాడు. జయంతి మౌనంగా ఉండిపోయింది. అసలు రేపు నేను మీరెందుకు రిజైన్ చేశారో కారణం తెలుసుకుంటాను. మీరు చూపించిన కారణం సబబే అయితే నా సెక్రటరీగా చేరిపోదురుగాని అన్నాడు. జయంతి మాట్లాడలేదు. బొత్తిగా కలో వాస్తవమో అర్థం కాని పరిస్థితి. ఏం ఇష్టమేనా అన్నాడు. మీకు నేను చేయవలసిన పనులేముంటాయి అడిగింది. శేఖరం కొద్దిగా నవ్వి, వచ్చి చూస్తే తెలుస్తుంది, నిజంగానే నా సెక్రటరీగా తీసుకుంటాను అన్నాడు. కానీ అంతా అని ఏదో చెప్పబోయి ఆగిపోయింది జయంతి. కానీ అమ్మో, ఇంకేమైనా ఉందా? వనితా విహార్ వాళ్ళు ఇది తెలిస్తే బ్రతకనిస్తారా అంది. అరంతా నాకు వదిలేయండి అన్నాడతను. ఆమె మనసులో ప్రతీకారం లాంటిది కదిలింది. నిజం, శేఖరం అంటే వాళ్ళందరిలో ఎంత విలువుందో, అతనికెంత పేరు ప్రతిష్టలున్నాయో తనకి తెలుసు. కానీ ఒక షరతు, మీరు వాగ్దానం చేయాలి ఆలోచిస్తూ అంది జయంతి. ఏమిటది? నాకు ఎప్పుడు ఇంకో ఉద్యోగం దొరికినా నన్ను వెళ్ళిపోనివ్వాలి అంటున్న జయంతి వైపు కాసేపు పరిశీలనగా చూసిన రాజశేఖరం కారు స్టార్ట్ చేస్తూ సరే అన్నాడు. జయంతి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. పోనీ ఇంకో ఉద్యోగం దొరికే వరకు బామ్మకి తెలియకుండా ఉండేందుకు ఇది పనికొస్తుంది అనిపించింది. మరో 5 నిమిషాల్లో కారు ఇంటి దగ్గరకు వచ్చేసింది.
వస్తా, బాయ్. రేపు ఉదయం కారు పంపుతాను. కారు స్టార్ట్ చేయబోతున్న శేఖరం హఠాత్తుగా వంగి కారులో నుంచి దిగి బొమ్మలా నిలబడిపోయిన జయంతి వైపు చూస్తూ, నా జ్యోతిష్యం నిజమైందని తిట్టుకోకు అన్నాడు. మరుక్షణంలో కారు వెళ్ళిపోయింది. ఆమె కొయ్యబారిపోయినట్లు నిలబడిపోయింది. ఇది కళా నిజమా అనిపించేట్లు చేసి వెళ్ళిపోవటం ఇది రెండోసారి. ఆ రాత్రి పడుకున్నదన్న మాటే కాని జయంతి కంటి మీద కునికే లేదు. ఏమిటిది? జీవితం ఎటువైపు లాగుతోంది? ఏం చేయబోతోంది తను? సుమిత్రాదేవికి రాజీనామా ఇచ్చిన వెంటనే మనసు భయంతో బిగుసుకుపోయిన మాట నిజం. కాని ఇదేమిటి? ముక్కు మొహం తెలియని శేఖరానికి తను సెక్రటరీగా ఉండటమా? ఇది కళా నిజమా? ఒంటిమీద స్పృహ ఉండే తను ఈ పని చేయబోతోందా? తనసలు ఏ విషయంలోనూ వేలిపెట్టి చూపించడానికి వీల్లేకుండా అంత జాగ్రత్తగా ప్రవర్తించినప్పుడే వాళ్ళు అన్ని విధాలా అన్నారే. ఇప్పుడు శేఖరానికి సెక్రటరీగా వెడితే ఇంకేమైనా ఉందా? వేటకుక్కల్లా వెంటపడి తరమరు? జయంతికి భయం కంటే వాళ్ళేం చేస్తారో చూడాలని ఆసక్తి ఎక్కువైంది. అయినా ఈ ఆలోచనలన్నీ తనకెందుకు? ఇలాంటి విమర్శలన్నీ వస్తాయని శేఖరానికి తెలీదు. తెలియకుండానే తన సెక్రటరీగా ఉండమంటాడా? కారణం ఏమిటో తెలీదు గాని వనితా విహార్లో మసిలే ప్రతి వ్యక్తికి శేఖరం అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. అతని మాట అంటే విలువుంది, గౌరవాభిమానాలున్నాయి. వాళ్లంతా అభిమానించే వ్యక్తి దగ్గర తను ఒక నెల కాదు, ఒక రోజు, ఒక గంట కూడా అతని సెక్రటరీగా నిలబడటం వాళ్ళు సహించలేరన్న సంగతి జయంతికి స్పష్టంగా తెలుసు. తెలిసే కావాలని తను శేఖరం సెక్రటరీగా వెడుతోంది. వాళ్ళు ఒకవైపు నుంచి అణచాలని ప్రయత్నిస్తే భగవంతుడు తనకి మరోవైపు నుంచి మరింత బలంగా ఎదురు తిరిగే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్ళు కాదన్నా, వాళ్ళు ఉద్యోగం నుంచి తీసేసినా సరే తను మర్యాదగా మరింత విలువగా బ్రతకగలనని వాళ్ళకి నిరూపించాలి. ఒక నెల ఎలాగో శేఖరం దగ్గర అతని సెక్రటరీగా గడిపేస్తే ఈ లోపల అతని ద్వారానే ఇంకో ఉద్యోగం చూసుకోవచ్చు. బామ్మకి తన ఉద్యోగం పోయినట్లు గాని శేఖరం దగ్గర జాయిన్ అయినట్లు గాని తెలిసే అవసరం కూడా ఉండదు. చీకట్లో పడుకొని మెళ్ళో ఉన్న ఒంటిపొర గోవర్ధనపు గొలుసును సరిదీసుకుంటూ పైకప్పుకేసి చూస్తూ ఆలోచిస్తున్న జయంతి తల ప్రక్కకు తిప్పి పక్కగా పడుకున్న బామ్మగారి వైపు చూసింది. ఆవిడ నిశ్చింతగా మంచి నిద్రలో ఉన్నట్లు స్థిరంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలే తెలుపుతున్నాయి. జయంతి గుండెలో నుంచి నిట్టూర్పు వచ్చింది. తని ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఒక విధంగా ఆవిడకు నిశ్చింతగా ఉంది. మనిషి మరీ భోగభాగ్యాలు పొందకపోతే మానే, కనీసం వేళకి తినటానికి తిండి కూడా లేకపోతే దానికోసం బాధపడటం ఎంత భయంకరం. బయట తనెంతైనా కష్టపడుతుంది, ఎలాంటి సమస్యలనైనా ధైర్యంతో ఎదుర్కొంటుంది. కానీ ఇంట్లో బామ్మకి లభించిన కొద్ది మనశ్శాంతిని మటుకు తన కంఠంలో ఊపిరి ఉండగా చెదరనివ్వదు. జీవితంలో అడుగడుగునా భర్త పోయి, కోడలు పోయి, కొడుకు పోయి, ఆర్థికంగా సంసారం చితికిపోయి అన్ని విధాలా బాధలు అనుభవించిన బామ్మ కనీసం ఈ వార్ధక్యంలోనైనా కాస్త నిశ్చింతగా గడపాలి, గడిపి తీరాలి. శేఖరం వ్యక్తిగతంగా ఎలాంటివాడైనా అవుగాక అది తనకనవసరం. మనిషిని చూస్తే సభ్యత, సంస్కారం మూర్తిభవించినట్లున్నాడు. అది చాలు తనకి. ఆలోచనలో పడి కొట్టుకుపోతున్న జయంతి పక్కింటి వాళ్ల గడియారం 3 కొట్టడంతో ఉలికిపడి మంట పెడుతున్న కళ్ళని మూసుకొని నిద్రపోవటానికి ప్రయత్నం చేయసాగింది. మర్నాడు లేచిందన్న మాటే కాని మనసులో లేదు. రాత్రి వచ్చిన దృఢ నిశ్చయం, ఆలోచనలు చీకటితో పాటే వెళ్ళిపోయినట్లు అనిపించసాగింది. ఈరోజు లేవటమే ఆలస్యమైంది. లేచి ఆ పని ఈ పని చేస్తుండగానే నిన్న జరిగింది కల కాదు నిజం అన్నట్లు నిరూపిస్తూ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. ముందు గదిలో పడుకొని ఉన్న బామ్మగారు మంచం మీద నుంచి తొంగి చూస్తూ, అమ్మాయి, కారు వచ్చిందేమ్మా అంది. ఫంక్షన్స్ జరిగినప్పుడు, పార్టీలు ఇచ్చినప్పుడు చీటికి మాటికి వనితా విహార్ రాజశేఖరం కారు వాడుకోవటం అలవాటే. ఏదైనా దూరం వెళ్లాల్సి వచ్చినప్పుడు, తొందర పని ఉన్నప్పుడు జయంతి కోసం ఇంటికి కారు వచ్చేది. 2-3 సార్లు అలాంటి సమయాల్లోనే జయంతి ఈ కారులో ఇంటి నుంచి వెళ్ళటం, ఇంటికొచ్చి దిగటం చేసింది. ఇంటికి తిరిగి వచ్చేసరికి చాలా బొద్దుపోతుందా అడిగింది బామ్మగారు. కారు వచ్చినప్పుడు జయంతికి పనెక్కువ ఉంటుందని, ఇంటికి రావటం ఆలస్యం అవుతుందని బామ్మగారికి తెలుసు. ఈరోజు కూడా అలాగే అనుకుంటూ అడిగింది. లేదు, త్వరగానే వచ్చేస్తాను. కారు చూసి బట్టలు వేసుకోవటానికి సిద్ధమవుతూ అంది జయంతి. బామ్మ, శ్యామలమ్మగారికి వెళ్ళి చెప్పి వచ్చాను. ఆవిడ పనైపోగానే వచ్చి నీ దగ్గర కూర్చుంటానన్నారు. మాటల్లో పడి మర్చిపోయేవు, మందు వేసుకో. బట్టలు వేసుకొని బయటకొచ్చే ముందు బామ్మగారి దగ్గరగా వచ్చి చెప్పింది. ఆవిడ సరేనన్నట్లు తలూపింది. కారు 15 నిమిషాల్లో శేఖరం ఇల్లు చేరుకుంది.
జయంతి వనితా విహార్ సెక్రటరీగా చేరిన వెంటనే శేఖరం బెంగుళూరు వెళ్ళిపోయాడు. ఒకవేళ ఊళ్ళో ఉన్నా అతనికి ఇవ్వాల్సిన కాగితాలు సుమిత్రాదేవి గాని రేఖారాణి గాని తీసుకునేవాళ్లు. అందువల్ల జయంతికి శేఖరాన్ని చూడటం కానీ ఇంటికి వెళ్లే అవసరం కానీ కలగలేదు. కారు సూర్యకిరణాలున్న గేటులో నుంచి విశాలంగా ఉన్న ఆవరణని దాటి ఎదురుగుండా కనిపిస్తున్న వరండా ముందుకు వచ్చి ఆగింది. ఇంటి ముందున్న ఆవరణలో వరండా కిరుప్రక్కల నుంచి గేటు వరకు అన్నీ గులాబీ చెట్లే. రకరకాలు రంగురంగులు పొదలుగా ఉన్న గులాబీ చెట్లు, పొడుగ్గా చెట్లకు విరబూసిన గులాబీలు సన్నగా వీస్తున్న గాలికి అందంగా తలలూపుతూ వయ్యారంగా ఊగుతున్నాయి. ఇంటి ఆవరణలో అడుగు పెడుతూనే కంటికి ఆహ్లాదకరంగా కనిపించిన ఈ వాతావరణం జయంతి మనసులో ఉక్కిరిబిక్కిరిగా ఉన్న ఆలోచనలని కొద్దిగా సడలించేలా చేసింది. జయంతి వరండా దాటి లోపల అడుగుపెట్టింది. హాల్లో మధ్యగా ఖరీదైన సోఫా సెట్టు, వాటి మధ్య టీపాయి ఉంది. మూలకి 4 ప్రక్కలా నిలువెత్తు స్టాండులు, వాటిమీద పెద్ద పెద్ద పూలకుండీలున్నాయి. వాటివైపు చూడగానే వాటిలో ఉన్నవి కాగితపు పూలు కాదని, తాజా పూలని స్పష్టంగా తెలుస్తోంది. నేలమీద సహజంగా ఖరీదైన కార్పెట్ ఉండటానికి బదులు ఏం లేకుండా ఖాళీగా ఉంది. తెలుపు నలుపు కలిసిన పాలరాళ్ళు డైమండ్ ఆకారంలో పేర్చబడి నీడలు తేలుతూ నిగనిగలాడుతున్నాయి. రాజశేఖరం చాలా డబ్బుగలవాడని విన్న జయంతి ఇంటిని దేవలోకంలా ఊహించుకుంది. అక్షరాలా అలా లేకపోయినా నిరాడంబరమైన అలంకరణతో ఇల్లు మంచి హుందాగా కంటికి ఆహ్లాదకరంగా ఉంది. హాలంతా పరిశీలిస్తూ క్షణంసేపు అలాగే నిలబడిపోయిన జయంతికి దారి చూపిస్తూ, ఇలా రండి అన్నాడు డ్రైవర్ ఆగి. జయంతి ముందుకు వచ్చింది. హాలు దాటి లోపలికి వెడితే కారిడార్లా ఉంది. దానికి ఎడంవైపు వరుసగా గదులున్నాయి. వాటిలో సెక్రటరీ అన్న బోర్డ్ 2వ గదిని వేలుపెట్టి చూపించి, అటు వెళ్ళండి వారున్నారు అని చెప్పి మరో మాటకి అవకాశం ఇవ్వకుండా గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఎక్కడా ఏ శబ్దం వినిపించటం లేదు. ఆ నిశ్శబ్దం, ఒంటరితనం చూడగానే వెనక మిసెస్ వర్మ ఇంట్లో అనుభవం గుర్తొచ్చిన జయంతికి క్షణంసేపు భయంతో ఒళ్ళు జల్లుమంది. పొరపాటు చేశానా? ఇలా రావటం తొందరపాటు కాదు కదా అనిపించింది. ఆకుపచ్చ గళ్ళున్న కర్టెన్ తొలగించుకొని లోపలికి అడుగుపెట్టింది. విశాలమైన ఆ గదిలో ఓ పక్కగా టేబుల్, దానికెదురుగా కుర్చీలున్నాయి. టేబుల్ నిండా గుట్టలుగా పడి ఉన్న కాగితాలు, టేబుల్ పక్కగా చిన్న ర్యాక్, దాన్నిండా ఏవో కాగితాలు కట్టలు కట్టి వరుసగా నీట్గా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ ఎదురుగుండా కిటికీ పక్కగా వాలు కుర్చీలో చేతులు కడ్డంగా ప్యాడ్ పెట్టుకొని శేఖరం ఏదో సీరియస్గా రాసుకుంటున్నాడు. కిటికీలో నుంచి వస్తున్న గాలికి పొడిపొడిగా ఉన్న అతని జుట్టుతో పాటు మెళ్ళో ఉన్న ఊదా రంగు టై కూడా సన్నగా కదులుతోంది. ఈ లోకమే మర్చిపోయి రాసుకుంటున్న శేఖరం జయంతిని గమనించలేదు. బరబరా ఎక్కడా ఆగకుండా రాసుకుపోతున్న అతన్ని ఆపి తను వచ్చిన సంగతి ఎలా తెలియజేయాలో ఆమెకి తెలియలేదు. అలాగే నిలబడిపోయింది. రాస్తూ రాస్తూ ఎందుకో అరసెకను ఆగిన శేఖరం ఉలికిపడ్డట్టు తల ఎత్తి చూశాడు. కొంచెంగా కనుబొమ్మలెత్తి, అరే మీరొచ్చారా, రండి లోపలికి అన్నాడు. జయంతి లోపలికొచ్చింది. అతని చేతిలో పెన్ను అలా పెట్టుకునే టేబుల్ వైపు చూపించి, అవి చూడండి, ఆ గుట్టంతా ఉత్తరాలు రసీదులు, వాటిని విడదీయండి అంటూ మళ్ళీ రాసుకోవటంలో మునిగిపోయాడు. జయంతి వచ్చి టేబుల్ ముందు కూర్చుంది. దాదాపు అరగంట గడిచిన తర్వాత రాయటం పూర్తి చేసిన శేఖరం పెన్ కాగితాలు తీసేసి పక్కనున్న స్టూల్ మీద పెట్టాడు. చూసారా ఎన్ని ఉత్తరాలు? వాటిలో చాలా భాగం మీరు జవాబులు రాసేయచ్చు. రాసేస్తే నేను సంతకాలు పెట్టేస్తాను. కొద్ది మటుకు, చాలా కొద్దివి టైప్ చేయాల్సి వస్తుంది. మీకు టైప్ చేయటం వచ్చనుకుంటాను అడిగాడు. జయంతి ముఖం ఎర్రబడింది. మొదట సుమిత్రాదేవి కూడా ఇలాగే అడిగింది. ఆ రోజు తనకి, ఈరోజు తనకి ఎంత భేదం? శేఖరం ఆమె మొహం వైపు పరిశీలనగా చూడకుండా ఫ్యాంటు జోబిలో చేతులు పెట్టుకుంటూ, అదుగో అదంతా నాకొచ్చే పత్రికల లిస్ట్. వాటిలో ఏ పత్రికలకి నేను చందాలు కట్టాలో మీరు లిస్టు తయారు చేస్తే నేను డబ్బిస్తాను. మనీ ఆర్డర్ చేసేయచ్చు. ఇంతలో ఎవరో గదిలోకి రావటంతో జయంతి అటువైపు చూసింది. శేఖరం వెనక్కు తిరిగి చూడకుండానే, నాయర్, కాఫీ టిఫిన్ పంపు ఇద్దరికీ అన్నాడు. నాయర్ వెళ్ళిపోయాడు. శేఖరం వాచి చూసుకుంటూ వెనక్కు తిరిగి, 10:30 అయింది. 11 గంటలకి కంపెనీ మీటింగ్ ఉంది. నేను వెళ్ళి 1 గంటకు వచ్చేస్తాను అన్నాడు. నాయర్ కాఫీ టిఫిన్ తీసుకొచ్చి స్టూల్ మీద పెట్టి దాని దగ్గరగా 2 కుర్చీలు లాగి వెళ్ళిపోయాడు. రండి టిఫిన్ తీసుకుందురుగాని శేఖరం పిలిచాడు. జయంతి క్షణంసేపు తటపటాయించింది. టిఫిన్ ప్లేట్ తీసుకున్న అతను ఏదో ఆలోచిస్తూనే తన కోసం ఆగటం చూసి వెంటనే లేచి వచ్చింది.
అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన చురుకుదనం, ఒక్క నిమిషం కూడా వృధా చేయని తొందర కనిపిస్తున్నాయి. త్వరగా తినటం పూర్తి చేసిన శేఖరం కాఫీ తను పోసుకొని మరో కప్పులో పోసి జయంతి వైపు పెడుతూ, మీరు తొందరపడకండి, నాకంటే అవతల పనుంది అన్నాడు నవ్వుతూ. థ్యాంక్స్ అంది జయంతి కప్పు తీసుకుంటూ. అతనితో ఉన్నప్పుడు తను తరచూ ఈ మాట తప్పనిసరిగా ఉపయోగించాల్సి వస్తోంది. తన ఆ మాట చెప్పినప్పుడల్లా అతని పెదవుల మీద చిత్రంగా ఉన్న చిరునవ్వు ఒకటి చిన్నగా కదులుతుంది. ఆ నవ్వు చూస్తుంటే ఆమెకి అదోలా అనిపిస్తుంది. ఆమె చేయవలసిన పనులు చెబుతూనే అతను వెళ్ళిపోయాడు. వెళ్ళబోయే ముందు ఆగి, మీకేదైనా కావాలంటే ఆ బెల్ నొక్కండి, నాయర్ గాని వాసు గాని వస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. గుమ్మంలో తను వచ్చి నిలబడ్డప్పుడు అతను చూడటంతో మొదలైన కాలం అతను వెళ్ళిపోవటంతో మళ్ళీ ఆగిపోయింది. ఆగిపోయిన కాలంతో ఆలోచనలు మళ్ళీ మొదలైనాయి. జయంతికెందుకో తను ఈరోజు చూస్తున్న ఈ శేఖరం పూర్తిగా వేరనిపించింది. బయట కనిపించే అతనికి, ఇంట్లో ఈ కనిపిస్తున్న ఇతనికి అంత తేడా ఎందుకుంది? బయట శేఖరాన్ని చూస్తే విలాసంగా, కులాసాగా, కాలం గడుపుతూ హాయిగా తిరిగే మనిషిలా ఉంటాడు. ఇప్పుడు ఇంట్లో కనిపిస్తున్న ఇతను గంభీరంగా, కొద్దిగా వయసు పెరిగిన వాడిలా ఉన్నాడు. ఏదైనా ఇలాంటి ఆలోచనలన్నీ తనకనవసరం. ఆ రోజు వనితా విహార్కు సెక్రటరీగా వెళ్ళినప్పుడు ఉరకలు వేసి పరుగులు తీసినట్లుగా ఈరోజు అనిపించటం లేదు. తను ఉద్యోగం కోసం వచ్చింది, అంతే. రాజశేఖరం ఎలా ఉంటే తనకెందుకు? బయట ఒక మాదిరి, ఇంట్లో ఒక మాదిరి కాదు. గంటకో మాదిరిగా ఉన్నా తనకు సంబంధం లేదు. ఈ ఉద్యోగం చాలా తాత్కాలికం, ఇంకోటి చూసుకునేంతవరకే, అంతే అని గుర్తొచ్చిన జయంతికి ఆ పైన ఆలోచించబుద్ధి కాలేదు. ఉత్తరాలు చూస్తుండగానే, పక్కనున్న పత్రికలు తొరిగేస్తుండగానే టైం ఇట్టే గడిచిపోయింది. మధ్యలో నాయర్ వచ్చి కప్పులు ప్లేట్లు తీసుకెళ్లాడు. జయంతి వైపు కళ్ళెత్తి కూడా చూడలేదు. రాజశేఖరం తిరిగి వచ్చాడు. వస్తూనే, చాలా ఆలస్యమైనట్టుంది కదూ అంటూ కోటు విప్పి పక్కనున్న కుర్చీ మీద పడేశాడు. టై ఊడదీసి కోటు మీద గిరాటేశాడు. కుర్చీలో కూర్చొని వెనక్కు వాలి కళ్ల మీద చేతులుంచుకొని, ఆ బెల్ ఒకసారి నొక్కండి అన్నాడు. జయంతి వెంటనే లేచి వెళ్ళి బెల్ నొక్కింది. తిరిగి వచ్చిన శేఖరంలో ఉదయం వెళ్లేటప్పుడున్న ఉత్సాహం లేదు. మొహం అలసటగా ఉంది. జుట్టు కొద్దిగా రేగి ఉంది. ఇంతలో నాయర్ వచ్చాడు. అతను వస్తూ ఊరికే రాలేదు. చేతిలో బాత్రూమ్ స్లిప్పర్స్ ఉన్నాయి. వాటిని శేఖరం పాదాల పక్కగా ఉంచి కాళ్లకున్న బూట్లు మేజోళ్ళు తీసేశాడు. స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయా అడిగాడు శేఖరం. ఆ అన్నాడు. భోజనం సిద్ధం అన్నాడు నాయర్. జయంతి టేబుల్ దగ్గర నిలబడిపోయి కళ్ళప్పగించుకొని చూడసాగింది. ఇప్పుడే వస్తాను. స్లిప్పర్స్ వేసుకున్న శేఖరం జయంతి వైపు చూడకుండానే అనేసి బయటికి వెళ్ళిపోయాడు. అతని వెనకనే నాయర్ కుర్చీ మీద పడేసిన కోటు, టై తీసుకొని మరో చేత్తో బూటు, మేజోళ్ళు తీసుకొని వెళ్ళాడు. దాదాపు 15 నిమిషాలు అయిన తర్వాత నాయర్ తిరిగి వచ్చి, అయ్యగారు కూర్చున్నారు, రమ్మంటున్నారు అన్నాడు. ఎక్కడికి? కూర్చొని పత్రిక తిరిగేస్తున్న జయంతి కనుబొమ్మలు ముడుస్తూ అంది. భోజనానికి. వెనక్కి తిరిగి చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు. జయంతికేం చెప్పాలో తోచలేదు. తను భోజనం చెయ్యని మాట నిజమే, కానీ తనకలా అలవాటు లేదే. ఇంకోళ్ళింట్లో భోజనం చేయాలంటే జయంతికి ప్రాణం మీదకి వచ్చినట్లు అనిపిస్తుంది. 5 నిమిషాలు ఆలస్యం అయ్యేసరికి 18 ఏళ్ల కుర్రాడొకడు కర్టన్ తొలగించి, తల మటుకు లోపలికి పెట్టి, పిలుస్తున్నారు అన్నాడు. చేసేది లేక చూస్తున్న పత్రిక పక్కన పడేసి జయంతి లేచి వచ్చింది. లోపల ఇల్లు ఇంకా చాలా ఉంది. ఒంటరిగా ఉండే శేఖరానికి ఇంత పెద్ద ఇల్లెందుకో. పోనీ కొంత ఇల్లు అద్దెకిచ్చుకోకూడదు? ఇంట్లో సందడైనా ఉంటుంది. తన ఆలోచనలకి తనకే నవ్వొచ్చింది. ఇల్లు అద్దెకిచ్చుకోవాల్సిన కర్మ శేఖరానికేం పట్టింది? అక్కడ మధ్య గోడలకి అక్కడక్కడ తైలవర్ణ చిత్రాలు, పెద్ద పెద్ద గుమ్మాలకి అటూ ఇటూ ప్రతిమలు, గుమ్మం దగ్గర పూలకుండీలు, వాటి నిండా పూలు తప్ప ఇంట్లో ఇంకే సామాను కనిపించటం లేదు. ఇల్లు నిరాడంబరంగా కనిపిస్తూనే ఇంటి యజమాని ఆధిక్యతని, కళ్ళపట్ల అతనికున్న ఆసక్తిని నిరూపిస్తోంది. జయంతి వెళ్లేసరికి శేఖరం డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో వెనక్కువాలి కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు. జయంతిని చూస్తూనే సరిగ్గా కూర్చుంటూ, త్వరగా రావాలి, చాలా ఆకలేస్తోంది, మళ్ళీ నేను వెంటనే వెళ్ళిపోవాలి అన్నాడు నవ్వుతూ. నవ్వినప్పుడు అతను అచ్చు మొదట కనిపించిన శేఖరం మల్లేనే ఉంటాడు. వాసు, చేతులు కడుక్కుంటుంది, టవల్ తెచ్చి ఇచ్చి బాత్రూమ్ చూపించు అన్నాడు. ఇందాక రెండోసారి వచ్చి పిలిచిన కుర్రాడు జయంతికి బాత్రూమ్ చూపించాడు. బాత్రూమ్ కూడా ఖరీదైన ఫ్లోరింగ్తో నీట్గా అందంగా ఉంది. వాష్ బేసిన్ పైన ఉన్న అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబం జయంతికి కొత్తగా కనిపించింది.
భోజనం మధ్యలో తనెక్కువ మాట్లాడలేదు. జయంతి తనే సుమిత్రాదేవిని కలిశారా అని అడిగింది. లేదు. ఏమని అడగాలో తోచలేదు. పోనీండి, మీరక్కడ ఉద్యోగం వదిలేసిన తర్వాత వాళ్ల అభిప్రాయాలతో పనేమిటి అన్నాడు. జయంతి సమాధానం చెప్పలేదు. అతను సంభాషణ పెంచలేదు. ఏదో ఆలోచనలో పడిపోయిన అతన్ని మరోసారి కదపటం ఆమెకిష్టం లేకపోయింది. భోజనం పూర్తయిపోతుండగా, ఓ గంటలో నేను వెళ్ళిపోతాను, సాయంత్రం వరకు రాను, మీకు చేతనైనంత వరకు చూసి ఇంటికెళ్ళిపోండి. డ్రైవర్ ఇంటి దగ్గర ఉంటాడు, మీరెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకెళ్లి ఇంటి దగ్గర దించేస్తాడు అంటూ లేవబోతూ ఆగి, మీరు ఉదయం కొంచెం త్వరగా వచ్చేస్తే నాకు వీలుగా ఉంటుంది, మళ్ళీ మీరు 3-4 గంటలకల్లా ఇంటికెళ్ళిపోవచ్చు అన్నాడు. జయంతి సరేనన్నట్లు తల ఊపింది. వాసు అందించిన వక్కపొడి తీసుకుంటుండగా, మీ బామ్మగారికెలా ఉంది అని అడిగాడు రాజశేఖరం. ఈరోజు కొంచెం పర్వాలేదు. ఏమిటి సుస్థి అడిగాడు. గుండెదడ, అప్పుడప్పుడు నొప్పి కూడా వస్తుంటుంది. డాక్టర్కి చూపించలేదా? చూపించాను. జయంతి మొహం తిప్పేసుకుంది. డాక్టర్కి చూపించిన మాట వాస్తవమే, కానీ ఆయన రాసిచ్చిన మందులు వాడలేదు. మాట్లాడుతూ మాట్లాడుతూ మొహం తిప్పేసిన జయంతి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు అతను. అతని మొహంలో అదేమీ గమనించని జయంతి బయటకొచ్చేసింది. జయంతి వెంట శేఖరం రాలేదు. దాదాపు అరగంట అయిపోయిన తర్వాత వాకిట్లో కారు చప్పుడు వినిపించటంతో అతను వెళ్ళిపోయాడని ఆమెకర్థమైంది. మర్నాడు జయంతి వెళ్లేసరికి శేఖరం లేడు. అప్పుడే ఏదో పనిమీద బయటకు వెళ్లాడని, ఇప్పుడప్పుడే రానని చెప్పి వెళ్లాడని వాసు వచ్చి చెప్పాడు. జయంతి వచ్చి సీట్లో కూర్చుంటుండగా ఎదురుగా టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద చిన్న కాగితం గాలికి రెపరెపలాడుతోంది. జయంతి దాన్ని తీసుకుని చూసింది. అందులో ఇలా ఉంది: నేను పనిమీద వెళుతున్నాను. భోజనానికి రావటానికి కూడా బహుశా వీలుండదనుకుంటాను. నిన్న మీరు ఉంచిన ఉత్తరాలన్నిటికీ జవాబులు రాసేశాను. టైప్ చేసి ఉంచితే వచ్చి సంతకాలు చేస్తాను. 1 గంటకి భోజనం చేయండి మీరు. నాయర్తో చెప్పి వచ్చాను. రాజశేఖరం. దస్తూరిని బట్టి మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించవచ్చని ఎక్కడో చదివినట్టు జ్ఞాపకం. శేఖరం అక్షరాలు త్వరగా రాసినట్టున్నా పొందిగ్గా కుదురుగా ఉన్నాయి. అయితే స్థిరమైన వ్యక్తిత్వం గల మనిషి అనుకోవచ్చా? ఆ రోజు 3 గంటలకల్లా పని ముగించేసుకొని ఇంటికి వచ్చేసింది జయంతి. ఆ మర్నాడు కూడా జయంతి వెళ్లేసరికి అతను లేడు. కానీ 1 గంటకల్లా వచ్చేశాడు. భోజనం అయిన తర్వాత ఇద్దరూ కూర్చున్నారు. జయంతి ఆ రోజు వచ్చిన టపా తీసుకొని ఉత్తరాలు విడదీస్తుండగా అతనేదో రాసుకుంటూ కూర్చున్నాడు. ఉత్తరాలు విడదీయటం పూర్తయిన తర్వాత తాను రాసిన కాగితాలు జయంతికిచ్చేసి, ఇది టైప్ చేసి మీరు వెళ్ళిపోండి అని ఆ రోజు టపాలో వచ్చిన పత్రికలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. జయంతి టైప్ చేస్తూ కూర్చుండిపోయింది. అతను మంచి ఇంగ్లీష్ రాస్తాడు. 4 దాటుతూ ఉండగా అతను వచ్చాడు. ఇంకా ఉన్నారా అన్నాడు. అయిపోవచ్చింది. చివరలో మిగిలిన కొద్ది భాగాన్ని టైప్ చేస్తూ అంది జయంతి. నాయర్ కాఫీ టిఫిన్ తెచ్చిచ్చాడు. ఇద్దరూ కలిసి తీసుకున్నారు. తర్వాత జయంతి ఇంటికొచ్చేసింది. శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు. భయపడుతూ శేఖరం దగ్గర సెక్రటరీగా చేరిన జయంతికి రోజులు ఇట్టే గడిచిపోతున్నాయి. చూస్తుండగానే రోజులు వారాలుగా తిరిగిపోతున్నాయి. జయంతికి దాదాపు ఒకే రకం కార్యక్రమం. ఉదయం వెళ్లటం, పనైపోగానే సరాసరి ఇంటికి వచ్చేయటం. తను అతని సెక్రటరీగా చేరినట్టు వనితా విహార్ వాళ్ళకి తెలిసిందో లేదో జయంతికి తెలియనే లేదు. శేఖరం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు. నెలకి దాదాపు 15 రోజులు అతను ఊళ్ళో ఉండనే ఉండడు. ఎప్పుడూ ఏ బొంబాయో, మద్రాసో, బెంగుళూరో వెడుతూనే ఉంటాడు. ఊళ్ళో లేనప్పుడు వెళ్లే ముందు జయంతికి పనేమి చేయాలో చెప్పి వెళతాడు. ఒకవేళ అంతగా అవసరమైతే ఉత్తరం రాస్తాడు. ఆ ఉత్తరాలు కూడా పక్కా వ్యాపార సరళిలో ఉంటాయి. చివరి మటుకు మీరు కులాసాగా ఉన్నారని ఆశిస్తాను అనే వాక్యం మటుకు ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ భయం పోయి ఒక విధంగా జయంతికి నిశ్చింతగా అనిపించసాగింది. మొట్టమొదటిసారి జీతం ఇవ్వవలసి వచ్చినప్పుడు ఆ రోజు రేపు ఫస్ట్ అనగా శేఖరం బెంగుళూరు వెళ్ళిపోతున్నాడు. వెళ్లే ముందు జయంతి చేయవలసిన పనులన్నీ వివరంగా చెప్పి జేబీలోంచి కవరు తీసిస్తూ, ఇది మీ జీతం, రేపు నేను ఊళ్ళో ఉండను కదా అన్నాడు. ఎంత అని జయంతి అడగలేదు. అతను చెప్పలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకుంటే 300 ఉన్నాయి. ఇదేమిటి? ఆశ్చర్యంతో జయంతి కళ్ళు పెద్దవైనాయి. వనితా విహార్ వాళ్ళు 300 ఇస్తున్నట్టు సంతకం పెట్టించుకొని 150 ఇచ్చేవారు. అది కూడా ఫస్ట్కి కాదు, ఏ మొదటి వారమో అయిపోతూ ఉండగానో ఇచ్చేవాళ్లు. ఈ లోపల 1-2 సార్లు జయంతి గుర్తు చేయాల్సి వచ్చేది. ఆ మర్నాడు బుట్టనిండా బత్తాయిలు, డాక్టర్ గారు రాసిచ్చిన మందులు, ముందు పెట్టిన మనవరాలిని కోపంగా చూస్తూ, రూపాయి అర్ధా మిగిలితే దాచుకోక ఇలా తగలయ్యమని ఎవరు చెప్పారు నీకు అన్నారు బామ్మగారు.
నువ్వు ఊరుకో బామ్మ, నేను మరీ అంత కష్టపడిపోవటం లేదులే. ఇదిగో ఈ పళ్ళరసం తప్పకుండా తాగు, మందులు వేసుకో, అశ్రద్ధ చేయక. ఇప్పటికే ఆలస్యమైంది అంది. ఆ రాత్రి పడుకున్నప్పుడు కృతజ్ఞతతో మనసులో భగవంతుడికి నమస్కరిస్తోంటే జయంతి కళ్ల ముందు శేఖరం మొహం మెదిలింది.